హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేల పనితీరు పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంత సంతృప్తికరంగా లేరు. వీళ్ళ పనితీరు ఇంకా మెరుగుపడాల్సి ఉంది అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తూ వస్తున్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరన్నర కాలమైంది. ఈ సంవత్సరన్నర కాలంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల పనితీరు మెరుగుపడకుండా ప్రభుత్వం మీద ప్రజల్లో సానుకూలత వచ్చేదానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో నమ్మకంతో 164 సీట్లు ఇచ్చారు కూటమి ప్రభుత్వానికి. 21 ఎంపీ సీట్లు ఇచ్చారు. మరి అంత నమ్మకం ఉంచినటువంటి ప్రజలకి పూర్తి స్థాయిలో సంతృప్తికరమైనటువంటి సేవలు అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం అహర్నిశలు ఆయన శ్రమిస్తూనే ఉన్నాడు. ఒకవైపున అనేక దేశాలకు తిరిగి పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నము, ఇంకొక వైపున ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ఎప్పటికప్పుడు ఉద్యోగులకి నెలవారీ జీతాలు వేయటం, అదేవిధంగా సంక్షేమ పథకాలన్నీ కూడా ఒకవైపున అమలు చేయటం, ఇంకొక వైపున డెవలప్మెంట్ అనేటువంటిది ఆగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవటం, ఇవన్నీ కూడా చేసుకుంటూ ఎప్పటికప్పుడు నిరంతరంగా ప్రజల్లో ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఫైళ్ళకు సంబంధించినటువంటి నిర్వహణ, ఫైళ్ళ క్లియరెన్సు, ఈ విషయంలో మంత్రులు అంత సీరియస్గా లేరు అనేటువంటి దాని మీద చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. ఈ మంత్రుల పనితీరును సమీక్షించేటువంటి విషయం మొన్న ఫిబ్రవరిలో ఒకసారి మంత్రులకు సంబంధించిన పనితీరు మీద వాళ్ళకి ర్యాంకులు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ర్యాంకులు కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు. దానికి సంబంధించినటువంటి మొత్తం పరిశీలించి ఈ రోజున క్యాబినెట్ సమావేశం ఉంది. దీని మీదనే హాట్గా కొంత డిస్కషన్ జరిగేదానికి కూడా అవకాశం ఉంది. నిన్న హెచ్ఓడీలకు సంబంధించినటువంటి సమావేశం జరిగింది. అంటే వివిధ శాఖలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఈ హెచ్ఓడీల అందరికి కూడా చెప్పారు. చాలా మనము నిజాయితీగా కష్టపడి త్వరితగతిన ఈ సమస్యలను పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయాలి, దాంట్లో కొంత తాత్సర్యం ఉంది అధికారుల వైపు నుంచి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. దీంతో పాటుగా మంత్రుల పనితీరుకు సంబంధించి ర్యాంకులను కూడా రిలీజ్ చేశారు. ఈ ర్యాంకులకు సంబంధించినటువంటి విషయంలో ఎండి ఫరూక్ ఆయన మంత్రి, ఆయన మొదటి స్థానంలో ఉంటే 6వ స్థానంలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. తర్వాత 9వ స్థానంలో నారా లోకేష్ ఉన్నారు. 11వ స్థానంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇక మిగతా వాళ్ళు అన్న చివరిలో కొల్లు రవీంద్ర ఎవరో ఉన్నట్టున్నారు. 25వ స్థానం, 24వ స్థానంలో అన్నట్లు. అంటే ఇది ఎందుకు ఇలాంటి నిర్లక్ష్యం ఉంది ఏంటి అనేటువంటి దాని ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒకసారి ఈ ర్యాంకులు రిలీజ్ చేశారు. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు 6వ స్థానంలోనే ఉన్నారు ఫైల్ క్లియరెన్స్. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి సంబంధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు, మిగతా వ్యవహారాలు ఇవన్నీ ఉంటాయి అనుకోండి. ఆయన 6వ స్థానంలో ఉన్నారు. గతంలో నారా లోకేష్ 8వ స్థానంలో ఉన్నాడు, పవన్ కళ్యాణ్ 10వ స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు ఆ ర్యాంకులు ఇక పెరుగుతూ వస్తున్నాయి. నారా లోకేష్ 8కి వచ్చాడు, పవన్ కళ్యాణ్ 11కి వెళ్ళిపోయాడు. ఈ విధంగా మిగతా మంత్రులకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఎందుకు ఇలాగా నిర్లక్ష్యంగా ఉంటున్నారు అనేటువంటి దాని మీద ఒకళ్ళకొకళ్ళు కనీసం పోటీపడి త్వరితగతిన ఫైళ్ళు క్లియరెన్స్ చేసేటువంటి విధంగా ఆయా మంత్రులకు సంబంధించినటువంటి పనితీరుని మెరుగుపరుచుకునేటువంటి విధంగా చూడాలి అనేటువంటిది ముఖ్యమంత్రి పదే పదే చెప్తున్నటువంటి మాట. ఇంకా ముఖ్యమంత్రి మంత్రులకి సూచిస్తున్నది ఏంటి అంటే మీ శాఖలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించండి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకేమన్నా క్లియరెన్స్ రావాల్సినటువంటి పరిస్థితి ఉన్న కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం విషయంలో మీ శాఖలకు సంబంధించి కేంద్ర మంత్రులతో మాట్లాడాల్సి ఉన్నా ఒకరోజు ఢిల్లీ వెళ్ళండి. ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ వాళ్ళతో కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడం, మాట్లాడండి అనేటువంటి విషయానికి కూడా ముఖ్యమంత్రి సూచించారు. వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తనే మొత్తము మిగతా తన కోటరీ ఎవరైతే ఉన్నారో విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వీళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా అంత యాక్టివ్గా ఉండటానికి వీల్లేదు.
ఆ మిగతా శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా సొంతంగా సమీక్షలు చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. ఆ స్వేచ్ఛ కూడా ఇవ్వలేదు. గతంలో ఒకసారి మున్సిపల్ శాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ ఉన్న సమయంలో విశాఖపట్నంలో ఏదో రివ్యూ పెట్టుకోవడానికి ఆయన మీడియాకు సంబంధించిన సమాచారం ఇస్తే అప్పుడు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డికి తెలియకుండా ఎలా పెడతారు, అది క్యాన్సిల్ చేసేయండి అని మరి అప్పుడు ఆదేశాలు వచ్చింది. దాంతో ఆ సమీక్ష కూడా రద్దు చేశారు అనేటువంటిది అప్పుడు ఉన్నటువంటి ఒక వార్తల్లో వచ్చినటువంటి. అంటే ఓ మంత్రి సొంతంగా సమీక్షలు చేసుకునేటువంటి స్వేచ్ఛ లేదు, కానీ ఇక ఢిల్లీకి వెళ్ళి మాట్లాడేటువంటి వ్యవహారం ఎక్కడ ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రే చెప్తున్నాడు మంత్రులకు మీరు ఢిల్లీకి వెళ్ళండి. ఇప్పుడు నారా లోకేష్ రెగ్యులర్గా వెళ్తున్నారు, కేంద్ర మంత్రులతో మాట్లాడుతున్నారు. మొన్న హోంమంత్రి వంగలపూడి అనిత వీళ్ళు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మంత్రి నారాయణ అనేక సందర్భాల్లో వెళ్ళి అక్కడ కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక అంశాల మీద మాట్లాడటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మిగతా మంత్రులు కూడా ఆ చొరవ చూపండి అనేటువంటిది. అసలు ఈ ర్యాంకులు ప్రకటించడం వెనక కూడా ఒకరికొకరు పోటీ పడి మంత్రులు త్వరితగతిన తమ పనుల్ని పూర్తి చేస్తారు అనేటువంటి దాని మీద ముఖ్యమంత్రి ఈ విధమైనటువంటి ర్యాంకుల విధానాన్ని ప్రవేశపెట్టారు. మరి ఇప్పటికైనా మరి మంత్రులు తమ పనులు వేగవంతం చేసేటువంటి విధంగా నిరంతరం సమీక్షలు చేసి ఎప్పటికప్పుడు ప్రజలకి మెరుగైనటువంటి సేవలు అందించే విధంగా చూస్తారనేది మరి వేచి చూడాలి. అదేవిధంగా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఎమ్మెల్యేల పనితీరు విషయంలో కూడా ముఖ్యమంత్రి కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఒక 37 మంది ఎమ్మెల్యేలు వీళ్ళు చెప్పినా సరే వీళ్ళు ప్రజలకు దూరంగా ఉంటున్నారు, గ్రీవెన్స్ నిర్వహించటం లేదు, ప్రభుత్వం ఏదైతే కొన్ని కార్యక్రమాలు ఇచ్చిందో వాటిని వేగవంతంగా చేసేటువంటి విషయంలో వెనకబడిపోతున్నారు. ఇలాగ నిర్లక్ష్యం ఉంటే మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయి మీ మీద అనేటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి వాళ్ళని హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ ఎమ్మెల్యేలు వాళ్ళ పనితీరు మార్చుకుంటారా లేదంటే గతంలో చెప్పారు చంద్రబాబు నాయుడు, ఎవరైనా సరే నేను ఎన్నికల వరకు ఆగను, రేపు ఎన్నికలకు ముందే పనితీరు సరిగ్గా లేకపోతే వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళని మార్చేసి వాళ్ళు ఎమ్మెల్యేకి తీసేయరు, ఎమ్మెల్యే ఉంటారు కానీ నెక్స్ట్ ఎమ్మెల్యే సీటు రాదు అనేటువంటిది చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి మాట. ఈ స్థానంలో ఇంకొకళ్ళని ఖచ్చితంగా ఎవరు యాక్టివ్ ఉంటారో వాళ్ళకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చేస్తాను, జాగ్రత్త, గతంలో లాగా నేను ఇంకా ఉపేక్షించను అనేటువంటి విషయాన్ని కూడా హెచ్చరికలు జారీ చేశారు. మరి ముఖ్యమంత్రి హెచ్చరికల నేపథ్యంలో మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు వీళ్ళ పనితీరు ఎలా మార్చుకుంటారు ఏంటి అనేది చూడాలి.